కేటాయించింది. ఈ నిధులతో ఆలయ ప్రాంగణంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచనున్నారు. భక్తుల వసతి కష్టాలను తీర్చేందుకు అత్యాధునిక సౌకర్యాలతో 100 గదుల సముదాయాన్ని నిర్మించనున్నారు. హనుమాన్ దీక్షలు చేపట్టే భక్తుల కోసం ప్రత్యేకంగా దీక్ష విరమణ మండపాన్ని నిర్మించనున్నారు. పనులను వేగవంతం చేసేందుకు టీటీడీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు కొండగట్టులో పర్యటించారు. ఈ నరసింహమూర్తి, డిఈ నాగరాజు, ఏఈల బృందం ఆలయ ఈవో శ్రీకాంత్ రావుతో కలిసి పనులను చేపట్టాల్సిన స్థలాన్ని పరిశీలించింది. పవన్ కళ్యాణ్ ఈ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. కొండగట్టు ఆలయానికి నిధుల మంజూరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి వచ్చాము. ఇక్కడ ఒక బృహత్కార్యం చేపడుతున్నారని, దానికి శంకుస్థాపన చేయాలన్నటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి ఈ పరిశీలన చేయడానికి వచ్చాము. త్వరలోనే ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేయబడుతుంది. దీక్షా మండపము, తర్వాత ఒక 100 రూముల సత్రము అంటే చౌల్ట్రీ ఇవన్నీ కూడా కడతారు. దానికి శంకుస్థాపన చేసే ముహూర్తము చూసుకొని శంకుస్థాపన స్థలం ఎక్కడ చేయాలో ఏమిటనే విషయాల్ని పరిశీలించడానికి వచ్చాము. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎన్నికల సమయంలో కొండగట్టు ఆలయ అభివృద్ధికి నిధులు ఇస్తామంటూ కూడా ఎన్నికల సమయంలో చెప్పడం జరిగింది. రైట్, ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. రైట్, ఈమె బిందు మీరు అన్నట్టుగానే డిప్యూటీ సీఎం అంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇక గతంలో ఏదైతే కొండగట్టు అనేది ఆయనకు చాలా సెంటిమెంట్ గా భావిస్తారు. గతంలో ఆయన వారాహి యాత్రకి సంబంధించి కూడా ఆయన వచ్చినప్పుడు ప్రచారంలో మొట్టమొదటగా వెళ్ళినప్పుడు అక్కడ కొండగట్టు నుంచే యాత్ర ప్రారంభించారు. ఇక అక్కడ ఖచ్చితంగా అప్పుడు 11 లక్షల రూపాయలు విరాళం కూడా ప్రకటించారు అక్కడ ఉన్న భక్తుల సౌకర్యార్థం. ఇక ఆ తర్వాత ఖచ్చితంగా ఎన్నికలలో నేను గెలిచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొండగట్టుని నేను అభివృద్ధి చేస్తాను అనే మాట ఇచ్చాడు. అందులో భాగంగానే మొన్న రీసెంట్ గా టీటీడీకి సంబంధించి కూడా ఆయన ఆ టీటీడీ నుంచి 35 కోట్లు దాదాపు 35.19 అంటే 35.19 కోట్ల రూపాయల నిధులను కూడా మంజూరు చేశారు. నేనైతే ఏదైతే గతంలో అంటే ఈయన ఎప్పుడైతే ఉప ముఖ్యమంత్రి గెలిచి వచ్చాడో అప్పుడు కొండగట్టుకు వచ్చిన తర్వాత చాలా మంది భక్తులు అక్కడ ఉన్న అధికారులు కూడా చాలా సమస్యలను వివరించారు. ఆ సమస్యలకు సంబంధించి ప్రధానంగా ఎవరైతే ఈ యొక్క మాలలు ధరిస్తారో ఆ మాల విరమణ తర్వాత టీటీడీకి వెళ్తారు కాబట్టి ఇక్కడ మాల విరమణకి సంబంధించి వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ సౌకర్యాలకు సంబంధించి 96 సత్రాలకు సంబంధించి కూడా నిర్మించాలనేది కూడా పవన్ కళ్యాణ్ కు విన్నవించిన నేపథ్యంలో ఆయన దాన్ని కన్సిడర్ చేశారు. ఇక నిన్ననే 35.19 కోట్ల రూపాయలు టీటీడీ నుంచి కూడా నిధులు మంజూరు చేశారు. దీనిపైన ఇటు తెలంగాణకు సంబంధించి బీజేపీ నాయకులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొదటగా కేంద్ర మంత్రి ఇటు కిషన్ రెడ్డి అయితేనేమి, ఇక బండి సంజయ్ మాత్రం ఒక అడుగు ముందుకేశారు. చాలా అద్భుతం. ఇక ఆయన ఈ పవన్ కళ్యాణ్ చేసిన పనికి సంబంధించి ప్రధానంగా తెలంగాణ ప్రజలంతా కూడా హర్షిస్తున్నారనేది కూడా ఆయన చెప్పారు. ఒకవైపు కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది, ప్రభుత్వం ఏ విధంగా కూడా కొండగట్టును ఆదుకోలేని పరిస్థితిలో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ చూసైనా కూడా ఇక రానున్న రోజులలో కొండగట్టు అభివృద్ధి చేయాలనేది కూడా ప్రధానంగా బండి సంజయ్ కూడా వ్యాఖ్యలు చేశారు. మొత్తానికైతే ఈ వ్యాఖ్యలు ఏదేమైనప్పటికీ కూడా కానీ కొండగట్టుకి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తిగా మాత్రం అంటే ఈ యొక్క సమాజంలో నిలబడ్డాడనేది కూడా ప్రధానంగా చెప్పొచ్చు. సిమబిల్లు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.